అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఏం యాక్టింగ్ చేసినావు అన్నాను అసలు. ఆ వేరియేషన్స్, ఆ గెటప్స్, ఆ సీన్స్ మెంటల్ ఎక్కిపోయారు ఆడియన్స్ అందరూ. నీలో ఇంత టాలెంట్ ఉందా, నువ్వు ఇన్ని చేయగలుగుతావు అనుకున్నాము. అసలు యూట్యూబ్ నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇన్ని గెటప్స్, ఇంత ఛాలెంజింగ్ ఎట్లన్నా? నేను మాట్లాడేది సునిశ్చిత్ గురించి. ఏం పర్ఫార్మెన్స్ చేసినావు నా గెటప్స్, ఆ వేరియేషన్స్, హ్యాట్స్ ఆఫ్. యూట్యూబ్ నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి రావాలంటే దట్స్ నాట్ ఏ జోక్. ఓకే 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 మనం లైలా గురించి మాట్లాడదాం. హియర్ ఇస్ అ మూవీ ఆఫ్ లైలా. మూవీ ప్లాట్ ఏంటంటే, అనుకోని కారణాల వల్ల హీరో సోను అమ్మాయి గెటప్ వేస్తాడు. సో అమ్మాయి గెటప్ ఎందుకు కలిసి వచ్చింది, తర్వాత ఏమైంది అనేది కాన్ఫ్లిక్ట్. సో ఇది ట్రైలర్ చూస్తే కూడా అర్థమైపోతుంది అందరికి. సో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు, డిసప్పాయింటెడ్. స్టార్టింగ్ మోడల్ అనుకుంటే ఏదో సాంగ్ వస్తుంది. అది ఒక 15 years 20 years బ్యాక్ సాంగ్ లా ఉంటది. సోను మోడల్ అని చెప్పి తెలంగాణ బ్యాక్ డ్రాప్ పెట్టి, దట్టు ఓల్డ్ సిటీ హైదరాబాద్ పెట్టి అదేదో పాత సాంగ్ వేస్తావేందన్నాను. తెలంగాణ సాంగ్ వేసి ఉంటే ఒక కైండ్ ఆఫ్ వైబ్ వచ్చేది, లేకపోతే అందరు కనెక్ట్ అయ్యేటోళ్ళు ఆ క్యారెక్టర్ కి. హీరో అన్నాక ఇన్స్పిరేషన్ సంథింగ్ ఏదో డెవలప్ చేసుకుంటారు ఆడియన్స్ గానీ బయట వాళ్ళు చూసినా గానీ. మనం తీసుకొచ్చి చప్రి మోడల్ వేసి ఆ చప్రి క్యారెక్టర్ లో ఇట్లా మీరు యాక్సెప్ట్ చేసినా నాకైతే అర్థం కాలే. ట్యాంక్ బండ్ దగ్గర అటు సైడ్ పోతే 11:30కి 12:30కి చప్రి వాళ్ళు అందరూ వస్తారు. సో అట్లాంటి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా అనేది అసలు ఇక్కడే ఫస్ట్ బిస్కెట్ ఏందో హీరో క్యారెక్టరేషన్ పోయింది. అసలు మూవీలో హీరోయిన్ ఎందుకుందో అర్థం కాదు. స్టార్టింగ్ ఏదో 2 songs కోసము ఆ జిమ్ సీన్స్ ఇవన్నీ ఎంత డిగ్రేడ్, ఎంత క్రింజ్, ఇక ఏం వర్డ్స్ ఉన్నా ఆ వర్డ్స్ వాడచ్చు, అంత చెత్త సీన్స్ అవన్నీ. హీరోయిన్ ఆ ఫస్ట్ హాఫ్ అంతా నడిపించడానికి 2 songs నడిపించడానికి హీరోయిన్ పెట్టేసి, ఆ ఈవెంట్స్ కూడా హీరో అమ్మాయిగా మారే ఈవెంట్స్ అంతా ఫోర్స్డ్ ఈవెంట్స్ లా అనిపించినాయి. ఆ పోలీస్ క్యారెక్టర్ గానీ ర్యాండమ్ గా సీన్స్ ఫోర్స్డ్ గా రుద్దడం ఆడియన్స్ పైన, దట్టు అది ఫోర్స్డ్ గా లైలా క్యారెక్టర్ రావడము యాప్ట్ గా అనిపించలేదు. సరే సెకండ్ హాఫ్ లో వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ లో మేము ఎంగేజింగ్ ఉందంటే స్క్రీన్ ప్లే ఉండదు. ఎప్పుడైనా ఒక స్టోరీ తీసుకుంటే అది ఎంతవరకు ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి, అరే వీడు ఇక్కడ దొరికిపోతే ఎట్లుంటది, లేకపోతే ఇక్కడ వీడు స్క్రీన్ ప్లే గానీ స్టోరీ గానీ కొంచెం ఎంగేజింగ్ గా ఉండాలి. అది మిస్ అయింది స్టోరీలో. ఆ మధ్యలో బీజియం ఒకటి మాస్ కదాస్ అని ఫోర్స్ కూడా రుద్దుతున్నట్టుంది కానీ అదేదో ఎలివేషన్ ఇస్తున్నట్టు లేదు. అండ్ ఆల్సో ఈ మూవీ ఒక ఓటీటీ మూవీ కానీ లేకపోతే యూట్యూబ్ లో వచ్చిన కంటెంట్ అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇట్లాంటి కంటెంట్ ఎంకరేజ్ చేయడం అనేది కూడా ఏమో మరి ఒకసారి విశ్వక్సేన్ ఆలోచించాలి. ఎంతవరకు తను స్టోరీలో ఇన్వాల్వ్ అవుతున్నారో తెలీదు. ప్రీవియస్ మూవీ మెకానిక్ రాక్ ఇంకొంచెం బెటర్ అనిపించింది నాకైతే లైలా కన్నా. ఎంత లిమిట్ క్రాస్ అయిపోయి ఉందంటే హీరోయిన్ ఎందుకు లవ్ చేస్తుంది అంటే పాయింట్లెస్. అది వర్కౌట్ చేసేటప్పుడు భుజాల మీద ఎక్కించుకొని 2 rounds కొడతారు. హీరోయిన్ లవ్ లో పడిపోవడం ఏంది, వాని గురించి ఆలోచించడం ఏంది, అసలు ఏంది వరస్ట్ సీన్స్. అసలు ఫస్ట్ హాఫ్ లో ఆ హీరోయిన్ తో వచ్చే సీన్స్ అన్ని హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం గ్లామర్ కోసమే వాడుకున్నారు. అంటే ఒక సీన్ కూడా ఉందా, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది హీరోయిన్ సీన్ వల్ల సినిమా ఇట్లా టర్న్ అయింది, లేకపోతే హీరోయిన్ పర్ఫార్మెన్స్ వల్ల సినిమా కొంచెం హైలైట్ అయిన పాయింట్ ఒక్కటి ఉండదు. సాంగ్స్ కోసం వాడుకున్నారు, గ్లామర్ కోసమే సినిమాలో ఉంటుంది, ఏముండదు. అండ్ మూవీలో డైలాగ్స్ ఉంటాయి, జబర్దస్త్ డైలాగ్స్, అన్ని జబర్దస్త్ డైలాగ్సే. కాపీ పేస్ట్ తప్ప ఏముండవు. అసలు ఆ కామెడీ ఏంటో, ఆ డైలాగ్స్ ఏంటో, అవి నవ్వాలా ఏడవాలా తెలీదు మనకి. అంత లో లెవెల్ ఉంటాయి అన్నమాట డైలాగ్స్. అసలు క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట డైలాగ్స్, అట్లాంటి డైలాగ్స్ అవి. అండ్ ఆల్సో చిరంజీవి రిఫరెన్సెస్ తీసుకోవడం ఏంటో, ఆ ఫ్యామిలీ ఏంటో అసలు అర్థం కాదు. అవి పాయింట్లెస్ గా నడుస్తూ ఉంటాయి క్యారెక్టర్స్ సినిమా అంతా. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే లైలా సీన్స్ అన్ని వల్గర్ గా ఉన్నాయి, నాట్ అక్సెప్టబుల్. ఎందుకంటే ఒక కామెడీ అని మీరు అనుకున్నారేమో, నాకు అర్థం కాలేదు కానీ నాకైతే నచ్చలేదు. లైన్ క్రాస్ అయ్యారనిపించింది. అంటే కొన్ని సినిమాలు నేను చూస్తున్నా కానీ అది ఎంతవరకు లైన్ క్రాస్ అవుతున్నారు లేదా తెలియదు. కానీ మోస్ట్ ఆఫ్ ద కొన్ని సినిమాలు అయితే కొంచెం క్రాస్ అయ్యారు, బట్ అది ఇంకా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అది ఫన్నీగా మీమ్స్గా కొంతమంది ట్రీట్ చేస్తున్నారు, బట్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. సో అది చూసి ఇంకొకటి చేయడం, అది చూసి ఇంకొకటి చేయడం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే విష్ణు గారి సినిమాలు ఉన్నాయి, శ్రీ విష్ణు గారి సినిమాలు ఉంటాయి, అన్ని అడల్ట్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. సో దాన్ని సగంలో ఫినిష్ చేయడం అది కూడా నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ. సో టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకుంటే ఇట్లాంటి మూవీసే వస్తుంటాయి అవుట్కమ్. ఒక్కసారి ఫుల్ స్టాప్ పెడితే ఒక ప్రాపర్ వే ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది దేనికైనా. సో అది విశ్వక్సేన్ గారు చూసారో లేదో తెలియదు మరి ఓవరాల్ గా మూవీని. బట్ ఇంకోసారి అప్కమింగ్ మూవీస్ లైనా ఒక ప్రాపర్ లైన్ కానీ ఒక యాప్ట్ స్క్రీన్ ప్లే స్టోరీతో వస్తే బాగుంటుందని అని కోరుకుంటున్నాము. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లైట్ తీసుకోవాలి. మొత్తం కొన్ని సీన్స్ అన్ని కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపిస్తాయి ఫ్యామిలీతో. సో ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.